కాసేపట్లో తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రైతు భరోసాపై మంత్రులు ప్రధానంగా చర్చించనున్నారు. రైతు భరోసా ఎలా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మంత్రిమండలి ముందుకు రానుంది. రిపోర్టు ఆధారంగా రైతు భరోసాపై మంత్రులు నిర్ణయం తీసుకోనున్నారు. కాసేపట్లో తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రైతు భరోసాపై మంత్రులు ప్రధానంగా చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి అశోక్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, శ్వేత, మరి కాసేపట్లోనే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేరకు 6 గ్యారెంటీల అమలులో భాగంగా రైతు భరోసా కూడా ఉంది. ఈ రైతు భరోసా పైన కూడా మనం చూస్తున్నాం, గత వారం 10 రోజులుగా చాలా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. ప్రధానంగా పార్టీల మధ్య కూడా చర్చ నడుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ కూడా విమర్శలు చేస్తున్నాయి. రైతు భరోసాను ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చూసాం, తాజాగా 2-3 సార్లు కూడా సబ్ కమిటీ భేటీ అయింది. సబ్ కమిటీలో కూడా స్పష్టం చేశారు బట్టి విక్రమార్క గారు, ఏదైతే రైతు పండించేటువంటి ప్రతి ఎకరాకు సాగు చేసేటువంటి ప్రతి భూమికి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. సో ఈ క్లారిటీకి సంబంధించి ఇవాళ జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటి రిపోర్ట్స్, ఇన్పుట్స్ కావచ్చు, అలాగే సచివాలయంలో సబ్ కమిటీ భేటీలో వచ్చినటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే నిబంధనలకు సంబంధించినటువంటి విషయంలో అటు అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బేరీ చేసుకుని ఇవాళ కేబినెట్ ముందుకు మరి కాసేపట్లోనే రైతు భరోసా సంబంధించినటువంటి అంశం రానుంది. ఎకరాకు 7,500 రూపాయలు, అంటే ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వ భూములకు సంబంధించి కాకుండా మొత్తం రైతులకు సంబంధించినటువంటి మొత్తం భూమికి కూడా రైతు బంధు వేశారు. కానీ ప్రస్తుతానికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ఖచ్చితంగా అమలయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ నిబంధనలకు సంబంధించి ఎలా ఉండబోతున్నటువంటి విషయం అయితే ఇవాళ కేబినెట్ సమావేశంలో తేల్చబోతున్నారు. సో రైతు భరోసా సంబంధించినటువంటి అంశంతో పాటు కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి చర్చ కూడా ఇవాళ వస్తుంది. కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలంటే నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం చేసింది. సో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ సంబంధించి ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు, అలాగే సన్నబియ్యానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇవాళ కేబినెట్ చర్చ జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కేటాయించారు. సో ఇక దరఖాస్తుదారులకు సంబంధించి కూడా దరఖాస్తులు తీసుకున్నారు. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా గ్రౌండింగ్ సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి కూడా ఇవాళ కీలకంగా కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవే కాకుండా ప్రధానంగా జనవరి చివరి వారంలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. సో ఆ నోటిఫికేషన్ ఆధారంగా ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయంటుంది. సో ఆ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే కులగణన సర్వేకి సంబంధించి పూర్తి చేశారు. అలాగే బీసీ డెడికేషన్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా బేరీ చేసుకొని దానిపై కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఇవన్నిటికి సంబంధించిన అంశాలు ప్రధానంగా ఇవాళ కేబినెట్లో చర్చ జరగబోతుంది. మరోవైపు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన బోర్డు ఏర్పాటు విషయంలో కూడా ఇవాళ కేబినెట్లో చర్చ జరిగే అవకాశం మనకు స్పష్టంగా సమాచారం అవుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఇవన్నీ కూడా పాలసీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఇలా కేబినెట్లో నిర్ణయాలు తీసుకోబోతున్న సందర్భంతో పాటు ప్రధానంగా ఈ కార్ కేసు విషయంలో కేటీఆర్తో పాటు ఇతర అధికారులమైన కేసులు నమోదు అవ్వడం కూడా ఇలా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో పొలిటికల్గా కూడా ఎలా ముందుకు వెళ్ళాలంటే విషయంలో కూడా ఇలా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పుడు కూడా మరి కాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం మొదలు కాబోతుంది సీఎం అధ్యక్షతన. సో దాదాపు 3-4 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉందనేటువంటి సమాచారం మనకు అందుతుంది. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.